బాబో ఏమైందండి పొద్దు పొద్దున డిస్ట్ బొమ్మలాగా నిలబడ్డారు భయపడ్డగా జర్రుంటే చచ్చిపోతుండే నేనైతే. దిష్టి బొమ్మనా? నేను దిష్టి బొమ్మ ఏం కాదు, నేను జేజమ్మనే. మీరు జేజమ్మలాగా లేరండి, తెలంగాణ శకుంతల లాగా ఉన్నారు మీరైతే. నెక్స్ట్ మంత్ నుండి రెంట్ పెంచుతున్నా. ఎందుకు? నా ఇష్టం, నా ఇల్లు. ఇదేమన్నా తాజ్ మహల్ ఆంటీ? రెంట్ పెంచాను ఇంకే రెంట్ పెంచుతా అంటున్నారు మీరైతే. నాకు తాజ్ మహలే ఉండు, లేకపోతే వెళ్ళిపో. మీరు టార్చర్ చూపిస్తున్నారు అంటే, మీరు టార్చర్ చూపిస్తున్నారు, మీకు అర్థమైతే లేదు. ఇంట్లోకి వచ్చినప్పుడు నేచర్ వైబ్స్ ఉంటే అన్నారు మీరైతే. ఉంటాయి మరి నేచర్ వైబ్. ఏంది నైట్ కాగానే దోమలకి చికెన్ డిన్నర్ లాగా అకిల్ డిన్నరా? అవి కూడా జీవులే, రెస్పెక్ట్. అయితే మీ రక్తం తాగిపోయినండి, నా రక్తం ఎందుకు తాగిపిస్తున్నారు? మీరు తాగుతున్నారు సరిపోతలే నా రక్తము? అవి దోమలే కదా, దానికి ఎందుకు నొలి చేస్తున్నావు? అది కాదండి, మొన్న ఇంట్లోకి పాము వచ్చింది. ఎంత పేమంటే తెలుసా, నేను పూసుకుంటుండే. నేను నేచర్ అంటే అట్లనే ఉంటాయి మరి, అది కామన్. కామనా? కామనా? దోమలు చీమలు పాములు మీ ఇంట్లోకి మా ఇంట్లోకి వస్తే కామనే. అది మీ ఇల్లు వదిలేసి మా ఇంట్లోకి వస్తే అది కామన్ కాదు ఆంటీ, కామన్ కాదు. మీరే నాకు తెలిసి అలా పైకోండి పైకోండి ఆ ఇంట్లో పైన కానీ పంపిస్తున్నట్టు నాకు తెలుసు. ఏదైతే ఏంది, వచ్చిన నెల నుండి రెంట్ పెంచుతున్నా. ఉంటే ఉండు, లేకపోతే లేదు. ఇదే ఫైనల్. సరే అండి, పెంచండి. ఇక ఏం చేస్తా? ఏం చేస్తున్నావు? ఏమైంది పిల్లబర్రాజు గట్లొచ్చావు ఇట్లకి? సారీ ఆంటీ, ఎందుకు వచ్చినారంటే మీరు మాటి మాటికి వస్తున్నారు, అట్లా రావద్దు. గోడకు మొలగొడుతున్నా ఫోటో ఫ్రేమ్ తలిగాను ఇంకే. అవన్నీ ఇక్కడ చెయ్యొద్దు, గోడకు క్రాక్ వస్తుంది, కూలిపోతుంది బిల్డింగ్. ఎందుకు కట్టించినారంటే మరి ఇట్లా లుపుక్తుపు బిల్డింగ్ ఉట్టిగానే కూలిపోనికే? మాటలు జాగ్రత్త. ఆంటీ ఇది చిన్న మూల ఆంటీ, చిన్న మూల, పెద్ద బుల్డోజర్ కాదు గోడ క్రాక్ రానికే. ఎక్కువ మాట్లాడకు, కొట్టొద్దు అంటే కొట్టొద్దు ఆంటీ. ఇదే నా మాట, నా మాటే శాసనం. ఆంటీ మూల కొట్టకుండా ఫ్రేమ్ ఎట్లా తలియాలి చెప్పండి మీరన్నా? ఏమో నాకేం తెలుసు. పోనీ డబుల్ టేప్ పెట్టొచ్చా? గోడకున్న పెయింట్ ఊసొస్తుంది, నువ్వు వేపిస్తావా? మరి ఎట్లా తలియాలంటే ఫోటో ఫ్రేమ్ ని? నేను ఏమో నాకేం తెలుసు. మీరు వచ్చి నిలబడండి, మీకు తలిగిస్తా ఫోటో ఫ్రేమ్ ని. ఏయ్ ఏయ్ ఏం చేస్తున్నావు? ఆంటీ ఎంత మీ ఇల్లు అయితే, ఎంత మీరు ఓనర్ అయితే మాటి మాటికి వస్తారా ఇంటికి చెప్పండి? గడి గడికి వస్తా, మాటి మాటికి వస్తా. నా ఇల్లు ఇది, ఎప్పుడంటే అప్పుడు వస్తా. కొబ్బరికాయ కొడుతున్నా, కనిపిస్తలే? కొబ్బరికాయ కొడుతున్నా. కొబ్బరికాయ కొడితే బండలు వలిగిపోతాయి, నువ్వేపిస్తావా? నువ్వేపిస్తావా? బండలు ఇరిగిపోతే? బండలు ఇరిగిపోతే? ఆంటీ ఇది కొబ్బరికాయ ఆంటీ, గనేటి కాదు, బండలు ఇరిగానికే. నాకు నమ్మకం లేదు, చేతిలో పెట్టి వలగొట్టుకో, కింద కొట్టొద్దు. చేతి ఎట్లా వల కొట్టాలంటీ అసలు చెప్పండి మీరు? ఏమో నాకేం తెలుసు. మీ నెత్తి మీద వల కొడతా అంటే ఒక పని అయిపోతుంది. మళ్ళీ ఎందుకు వచ్చినారా ఆంటీ మీరు? ఏమైంది ఉన్నారా ఆంటీ? నా ఇంట్లోకి ఎందుకు వస్తున్నారు? మమ్మీ చూసావా నా ఇల్లు అంటుండు. అదే 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 మన ఇంట్లోకి ఎందుకు వస్తున్నారు అంటున్నా. మమ్మీ చూసావా మన ఇల్లు అంటుండు. సారీ సార్, అదే మీ ఇంటికి. ఓకేనా? వెరీ గుడ్. ఎందుకు వచ్చినారు? సౌమ్య తీసుకో. 200 రూపీస్ ఫాస్ట్. ఇగో అడుక్కునేది ఉంటే బయటకు అడుక్కోవాలి, ఇట్లా మీరు అడగవద్దు ఇంటికి వచ్చి. అయినా మీరేమన్నా చుట్టమా? నా దోస్తులా? మీరు నా దోస్తులు అడుగుతున్నట్టే అడుగుతున్నారు పైసలు అయితే. నేను ఇయ్యా, పోనీ అక్కడ. వాటర్ అయిపోయినాయి ట్యాంకర్ తెప్పియాలి. 200. ఏదైతే ఇది మీరు ఓనర్లు, మీరు తెప్పించుకోవాలి, మాకు తెలియదు అవన్నీ. మాకు పెట్టవద్దు ఫిట్టింగ్లు, అంతే. మేము ఏ పైసలు ఇయ్యవా? బట్టలు ఉతకనీకి నీళ్ళు వద్దా? బాసం దోమనికి నీళ్ళు వద్దా? స్నానం చేయనీకి నీళ్ళు వద్దా? ముడి కడుకోనికి నీళ్ళు వద్దా? స్టాప్ స్టాప్. అది డోరా డ్రైనేజా? ఇస్తా 200గా. మమ్మీ చెప్పు. బండల మీద గీతలు పడుతున్నాయి, జాగ్రత్త. ఈ బండల మీద గీతలు ఎట్లా కనిపిస్తున్నాయి అబ్బా ఓనరాంటికి? కళ్ళు మా షార్ప్ ఉన్నాయి. దుంకు ఆగిపోయినవే. ఇట్లా దుంకుతే కిందికి రావాలి నువ్వు. ఇంకా దుంకు గట్టిగా. ఏందా దుంకడమేంది?
ఎందుకట్లా దుంకుతున్నావు? నువ్వు దుంకుతుంటే నీకు భూకంపం వచ్చింది మన పైకి ఉరుకొచ్చినా నేను. ఇది టూ మచ్ ఆంటీ. నేను దూకితే భూకంపం వస్తుందా చెప్పండి? మీరు దూకితే వస్తుంది భూకంపం, నేను దూకితే కాదు. సీరియస్గా చెప్పండి, మనసు మీద చేసుకొని చెప్పండి. నేను దూకితే భూకంపం వస్తుందా అంట. ఏంది సౌండ్, ఏంది పాటలు? ఇక్కడ నువ్వు ఒక్కనివే లేవు. అంటే బోరు కొడుతున్నా ఆంటీ, ఏం పని లేదు ఈరోజు, అందుకే అట్లా. నీకు బోరు కొడితే కిందికి రా, ఇద్దరం కలిసి ఒడియాలేద్దాం. సాయంత్రం పూట సీరియల్ చూద్దాం. నువ్వు ఇట్లా దుంకుతుంటే మా పానాలు పోతున్నాయి ఈడ. మీకు దండం అట్టు, మీకు దండం. నేను పాటలు వినను, పాటలు కూడా వాడను, డాన్స్ అయితే అసలే చేయడు. ఒక మూల కూర్చొని టీవీ చూసుకుంటా కూర్చుంటా గమ్మున. చూడండి. ఆంటీ, ఎంత మీరు ఇంటికి ఓనర్ అయినంత మాత్రము రోజుకి 10 సార్లు రావద్దండి ఇంటికి మీరు. మా ప్రైవసీ మాకుంటది. కింద మా చుట్టాలు వచ్చిరయ్యా, అయితే ఇద్దరికి ప్లేస్ లేదు, నీ దగ్గర వండబెడదామని వచ్చినా. ఈడ వండ పెడదామని పంపండి, అందరినీ పంపండి. మీ చుట్టాలని అలా చుట్టాలని రోడ్ మీద ఓటర్లు అందరినీ పైకే పంపండి. పంపండి, వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నా నేనేమన్నా పైనుండి. అవన్నీ మాట్లాడకు, ఓనర్ నేను. ఒక పని చేయండి ఓనర్ ఆంటీ, మీ చుట్టాలని 24/7 నా రూమ్ లోనే వండబెట్టండి, నేను రోడ్ మీద పోయి వండుకుంటా. గుడ్ ఐడియా. పడకపో బయట. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఓనరాంటి వీడియోలు కావాలంటే కామెంట్లో చెప్పండి, ఇంకా ఓనరాంటి వీడియోస్ కావాలని. తర్వాత ఎట్లా మీరు పక్కింటాంటికి ఎట్లయితే ప్రేమను చూపించారో అట్లనే ఈ ఓనరాంటికి కూడా చూపించండి. కొత్త కొత్త వీడియోలు వస్తానంట ఎపిసోడ్లో. బాయ్ గైస్. ఏంది నైట్ కాగానే దోమలకి ఏంది చెప్పు, అంతేగాని ఇట్లా దుంకులాడకు నువ్వు. అంతేగాని ఇట్లా దుంకులాడకు. మా పానాలు పైకి పోతాయి. మా పాన నీకు బోర్ కొడితే కిందికి రా, నీకు బోర్ కొడితే కిందికి రా, ఇద్దరం కలిసి ఒడియాలేద్దాం. సీరియల్ చూద్దాం, సాయంత్రం పూట సీరియల్ చూద్దాం. అంతేగాని ఇట్లా దుంకులాడకు నువ్వు. అంతేగాని ఇట్లా దుంకులాడకు. మా పానాలు పైకి పోతాయి. మా పాన ఎక్కువ అంటే కొట్టొద్దు, ఇదే నా మాట. ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడద్దు. నా మాట అంటే మాటే, నా మాటే శాసనం. నాకు నమ్మకం లేదు, అయితే చేతిలో పెట్టి చేతిలో వలగొట్టుకో, చేతిలో పెట్టి చేతిలో వలగొట్టుకో. ఇయ్యవా? ఇయ్యవా? బట్టలేమ్మా, ఇంకా దుంకు. ఇట్లా దుంకితే కిందికి రావాలి, ఇట్లా దుంకుతే